అన్న సలార్ సెలబ్రేషన్స్ ఎలాగున్నాయి? నా సలార్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ మాకు 10 days బిఫోర్ నుంచి, అంటే మేము అట్లీస్ట్ 1 week నుంచే ఈ బ్యానర్లు ఈ ఫ్లెక్స్లు కట్టడమే సరిపోయింది. ఇప్పటిదాకా మీరు విన్నట్టున్నారు ఇట్లా 1 day బిఫోర్ 21st మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రస్సింగ్ మొత్తం లైటింగ్ విత్ డీజే విత్ క్రాకర్స్ మొత్తం ఏదున్నా మా గోవిందన ఆధ్వర్యంలో, అట్లనే మా చిక్రమ్ భాయ్, మా సల్మాన్ భాయ్, అర్జున్, సాయి భాయ్, కౌశిక్, మా టీం మొత్తం అన్ని అరేంజ్మెంట్స్, ఇంకా వేరే వాళ్ళు అందరు ఫ్యాన్స్ని ఇన్వైట్ చేయడము, మేము సెలబ్రేషన్ చేయడము, మాకు ఈ ఒక పండుగ అది అయిపోయినాక కూడా మాకు సినిమా ఇలా రిలీజ్ అయినా కానీ మేమంతా గెట్ టుగెదర్ మళ్ళీ చేయడము, సెలబ్రేషన్ చేయడము, చూసుకోవడం అన్నీ మాకు ఒక ఫెస్టివల్ 10 days ఫెస్టివల్. అందరు 10 మనకు ఫెస్టివల్ వస్తే 2 days 3 days ఉంటుంది, మాకైతే 10 days. దసరా, దివాళీ, సంక్రాంతి, ఉగాది అన్నీ కలిపితేనే మాకు పెద్ద ఫెస్టివల్. అన్న సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా మాకు అదే పెద్ద ఫెస్టివల్ మాకైతే. అన్న ఇప్పుడు ఏంటంటే టికెట్స్ సేల్ అయిపోతుంది, దొరకట్లేదు. ఫస్ట్ షో కాకపోయినా ఫస్ట్ డే కంపల్సరీ కావాలంటున్నారు అన్న. అవన్నీ పక్కన పెడతా అన్న, మాకు మా టీం ఉన్నది, మేము వాళ్ళు మాకు ఇవ్వడము, మేము వేరే వాళ్ళకి ఇవ్వడం, మా టీంకి అరేంజ్ చేసుకోవడము, మాకు వాళ్ళు ఉన్న రోజులు మాకు ఇది లేదన్న. అది ప్రభాస్ గారు వచ్చి టికెట్ తీసుకుని వెళ్ళారంట, ఎలా అనిపించింది అన్న? ఫుల్ హ్యాపీ అన్న. అది ఫస్ట్ రాజమౌళి అనుకుంటా కదా, అంటే ఇక్కడ సంజయ్ వచ్చి తీసుకుని వెళ్ళారు. నేను చూడలే వస్తారంటారా 22 తారీఖు? అన్న చెప్పలేమన్నా అన్న, బొంబాయి అక్కడ వెళ్ళొచ్చు, చెప్పలేము అన్న. ఎలాగనిపిస్తుంది పాన్ ఇండియా క్రాస్ అయ్యి పాన్ వరల్డ్కి వెళ్ళారు అన్న? నెక్స్ట్ రానా సార్ అన్నారు కదా, గ్లోబల్ స్టార్వి కావచ్చు అని అన్నాడు కదా. గ్లోబల్ ఫిలిమే నెక్స్ట్ వచ్చేది కల్కి. ఇంకా కలెక్షన్స్ ఎట్లాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీరైతే మ్యాక్సిమం నెంబర్ చెప్పలేదు కానీ ఒక బల్క్ అమౌంట్ అంటే అన్న అప్పుడు అందరు సోషల్ మీడియాలో 3,000 కోట్లు అనేది ట్రోల్ అవుతుంది అన్న. అవి అన్నీ అని నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, ఒక ఫ్యాన్ ఒపీనియన్, నేనైతే 1,500 నేను అనుకుంటున్నాను. 1,500 crores, 1,000 to 1,500 crores నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2,000 అంటాం, 3,000 అంటాం, అది కాదు. మళ్ళీ సినిమా ఇంతనే కొట్టింది అంత కొట్టింది అని అంటారు. అవన్నీ ఎందుకు? ఒక ఫ్యాన్ ఒపీనియన్ గారు కదన్నా, మాత్రం ఉండదంటారా అన్న? ఉంటుందన్న, చెప్పలేను. KGF సంబంధం లేదన్న మాకు, మా హీరోతో సంబంధం. మా హీరో కట్అవుట్ పడితే కలెక్షన్ మొత్తం గుమ్మరియాల, డైరెక్ట్ సంబంధం లేదు మాకు. ట్రైలర్ చాలా బాగా వచ్చింది కదా, ఎలాగనిపించింది అది చూసినప్పుడు? అన్న ట్రైలర్ అయితే చాలా బాగా వచ్చింది. ఒక సాంగ్ కూడా, అది కూడా చాలా బాగుంది. అందులో సూర్యుడు కొన్ని లిరిక్స్ అయితే సూపర్ అన్న. నాకు తెలిసి అందులో ఏమైనా మీనింగ్ ఉండొచ్చేమో తెలియదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఇట్లా మీనింగ్ తీసి మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఏదో ఉన్నట్టు స్టోరీ ఉన్నట్టు ఉంది. సో ఇప్పుడు కట్అవుట్ ఎట్లాగా అనిపించింది ట్రైలర్లో? అంటే ఇంతకుముందు వాటితో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది అన్న. రియల్లీ డిఫరెంట్ ఉంది అన్న. ఇది మాకు ఏదైతే మసాలా కావాలో ఆ మసాలా నాకు తెలిసి అన్ని ఇళ్ళనే కనిపిస్తట్టు ఉంది మాకు. మొత్తము చాలా రోజుల నుంచి ఆకలి మీద ఉన్నాం. మ్యాక్సిమం ఇది పక్కా సూపర్ డూపర్ అన్నా. ఒక్క మాటలో ప్రభాస్ ఏ కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డూడ్ అన్నట్టు, అంతే, ఏం లేదు, నో వర్డ్స్, అంతే, సూపర్. థ్యాంక్ యూ. ఓకే.